కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో 108 వారాల జపయజ్ఞ పారాయణం పూర్తి చేసిన సందర్భంగా బస్సు యాత్ర ద్వారా వయోవృద్ధులకు తిరుమల దర్శనం చేయించి శనివారం ఉదయం పీఠం ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ కార్తికేయ శర్మ రవికుమార్ శర్మ కళ్యాణం పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి భక్త బృందం బ్రాహ్మీ ముహూర్తంలో పంచలోహాల విగ్రహాలను ఊరేగించి నగర సంకీర్తన చేశారు. అనంతరం సుప్రభాత వేళలో దివ్య కళ్యాణ ఉత్సవం పూర్తి చేశారు. తిరుమల పాదయాత్రికుడు గోవిందస్వామి దంపతులు శ్రీవారికి తాంబూలాలు అందించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ కలియుగ ఆది స్వయంభూ తిరుమల శ్రీవారి క్షేత్రానికి పాదయాత్ర చేసి పీఠంలో గణపతి స్వామికి 16వ వార్షికంలో కాంస్య కవచ యజ్ఞం నిర్వహించి 108 వారాల జపయజ్ఞ పారాయణంతో శ్రీవారి కళ్యాణం జరుపుకునే అవకాశం వచ్చిందన్నారు. వరలక్ష్మి, రమ, విజయలక్ష్మి, పద్మావతి, నాగమణి, వీర వెంకటలక్ష్మి, అనంతలక్ష్మి తదితరులు భక్తులకు ఆతిథ్య సేవలు నిర్వహించారు. ప్రతి ఏడాది వయోవృద్ధులను తిరుమలకు తీసుకువెళ్లి దర్శనం చేయించే ప్రణాళిక నిర్వహిస్తుందని పీఠం ప్రకటించింది.